స్వాగతం. బ్రేకింగ్ న్యూస్. ఆంధ్ర మరియు తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైల దేవస్థానంలో భక్తుల రద్దీ రోజురోజుకు పెరుగుతుంది. మే 3, 2026 వేసవి సెలవులు కావడంతో వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకోవడానికి తరలి వస్తున్నారు. భక్తుల సౌకర్యార్థం కొరకు దేవస్థానం వాళ్ళు పలు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు కార్యనిర్వాహకాధికారి శ్రీ ఎం శ్రీనివాసరావు తెలిపారు. భక్తులందరూ సులభంగా సంతృప్తిగా స్వామివారిని దర్శించుకొని పుణ్యం పొందేందుకు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు అమలు చేస్తున్నారు. ప్రతిరోజు ఉదయం 6 గంటల నుండి క్యూ కాంప్లెక్స్లో ఉన్న భక్తులకు వేడి పాలు అందిస్తున్నారు. అదేవిధంగా నిరంతరం మంచినీరు, మజ్జిగ, బిస్కెట్లు భక్తులకు అందిస్తున్నారు. క్యూ కాంప్లెక్స్లో భక్తులకు అల్పాహారం కూడా అందిస్తున్నారు. ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని క్షేత్ర పరిణామాలలో పలు చోట్ల చలివేంద్ర ఏర్పాట్లు చేశారు. ఈ చలివేంద్ర చల్లని నీరు, మజ్జిగ అందుబాటులో ఉంటుంది. దేవస్థానం సూచనల మేరకు పలు సత్రాల వారు కూడా చలివేంద్రాలు ఏర్పాటు చేసి భక్తులకు సేవలు అందిస్తున్నారు. అలాగే దర్శన సమయాలు ఉదయం 3 గంటలకు ఆలయ ద్వారాలు తెరుచుకొని ప్రాతకాల సేవ అనంతరం ఉదయం 4:30 నుండి సాయంత్రం 4 గంటల వరకు దర్శనం కొనసాగుతుంది. తిరిగి సాయంకాలం 5:30 నుండి దర్శనం అవుతుంది. భక్తులు ఈ సౌకర్యాలను వినియోగించుకొని స్వామివారిని దర్శించుకోవాలని దేవస్థానం అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.